ఓవైపు ఎలక్షన్ హిట్, మరోవైపు ఎగ్జామ్ టెన్షన్తో రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది. సిలబస్ పూర్తికాక ఎగ్జామ్స్ ఎలా రాయాలో తెలియక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే ఎలక్షన్ షెడ్యూల్తో షాక్ ఇచ్చారు అధికారులు. ఇటు ఎలక్షన్ డ్యూటీ, అటు ఎగ్జామ్ డ్యూటీలతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఎగ్జామ్ డ్యూటీకి హాజరయ్యే టీచర్లు ఎలక్షన్ డ్యూటీకి కూడా హాజరు కావాల్సి ఉంటుంది. రెండూ ఒకేసారి రావడంతో సిబ్బంది కొరత ఏర్పడనుంది. దీంతో పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాక కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో పోలింగ్ బూతులు కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది సిబ్బంది దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. దీంతో టీచర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఆంధ్రప్రదేశ్లోని అటు సీమాంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడిగా మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్, జమిలీ ఎన్నికలు కూడా ఇది మొత్తం మార్చి, ఏప్రిల్, మే ఎన్నికల సీజన్ అయిపోయింది. ఎన్నికలకు పోయే వాళ్ళు ఎన్నికలకు పోయినా, పరీక్షల పైన కూడా మా యొక్క విద్యా సంవత్సరం నష్టపోయినా కూడా లక్ష్యాన్ని మాత్రం సాధిస్తాము. పిల్లల్ని సిలబస్ పూర్తి చేశాము. ఏ రకంగా కూడా మేము వెనకంజ వేయము. మా ఉపాధ్యాయులుగా విద్యారంగంలో అంకితమై ఖచ్చితంగా గత సంవత్సరం యొక్క ఫలితాలను పునరావృతం చేయడానికి చిత్తూరు జిల్లా ముందుంటుంది. రాష్ట్రంలో మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. వీటి కోసం అధికారులు 147 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాక మార్చి 27 నుంచి ఏప్రిల్ 15 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. 267 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు అధికారులు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 53,841 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతుండగా ఇంటర్ విద్యార్థులు సుమారు 1,00,000 మంది హాజరు కానున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ విద్యార్థుల పాలిట ఒక శాపంలా మారింది. ఎలక్షన్ కమిషన్ మేము కోరేది ఏమంటే, ఈ మున్సిపల్ ఎలక్షన్స్కు టీచర్ల సేవలు ఉపయోగించుకోకుండా టీచర్ల సేవలంతా కూడా విద్యార్థులకే పరిమితం చేసే విధంగా ఉపాధ్యాయులని చాలా వరకు మున్సిపల్ ఎలక్షన్స్ విధుల నుండి దూరంగా ఉంచాలని ఎలక్షన్ కమిషన్కు మేము విన్నవించుకుంటున్నాము. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్తో పరీక్షల నిర్వహణ కష్టంగా మారే అవకాశం ఉంది.